హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాలయ్య ఫ్యాన్స్ అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవైపు ఊరమాస్, మరోవైపు క్లాస్, ఈ ఇద్దరి కలయిక కోసం టాలీవుడ్ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ. అవును, మీరు విన్నది నిజమే. ఎన్బికే 112 అఫిషియల్ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా వెనుక దాగి ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటో తెలుసా? వెన్ పవర్ మీట్స్ పర్పస్ అనే క్యాప్షన్ వెనుక కొరటాల శివ దాచిన ఆ పొలిటికల్ బాంబ్ ఏంటి? సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో ఒక సామాజిక బాధ్యత ఉంటుంది, బాలయ్య సినిమాల్లో రక్తం మరిగే మాస్ ఉంటుంది. కానీ ఈసారి ఎన్బికే 112 లో గతంలో ఎన్నడూ చూడని రీతిలో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది. గతంలో లెజెండ్, సింహ సినిమాల్లో బాలయ్య చేసిన విధ్వంసం మనకు తెలుసు. కానీ ఒక పవర్ఫుల్ సీఎం సీట్ లో కూర్చొని వ్యవస్థను ప్రక్షాళన చేసే ఒక మేధావిగా బాలయ్యను ఊహించుకోండి. ఊహకే ఊపిరి ఆగిపోతుంది కదూ. మరి ఈ మాస్ జాతరకి మ్యూజిక్ ఇచ్చేది ఎవరు? అందరూ తమన్ అనుకుంటున్నారు, కానీ లోపల జరుగుతుంది వేరే. దేవరతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుద్ ఈ ప్రాజెక్టులకి ఎంట్రీ ఇస్తే థియేటర్ లో స్పీకర్లు పగిలిపోవడం గ్యారంటీ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? విద్యా బాలన్ వంటి పవర్ఫుల్ యాక్టర్స్ పేరు వినిపిస్తుందంటే ఇది కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఒక సీరియస్ పొలిటికల్ వార్ అని అర్థమవుతోంది. షూటింగ్ ఎప్పుడు, అప్డేట్స్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్బికే 111 పూర్తి అవ్వడమే ఆలస్యం. 2026 సెకండ్ హాఫ్ నుంచి బాలయ్య కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక 2027 సంక్రాంతి రికార్డులను తిరగరాయడానికి బాలయ్య ఎన్బికే 112 సిద్ధమవుతోంది. ఇది కేవలం సినిమానే కాదు, ఒక పొలిటికల్ సునామీ. మరి బాలయ్య సీఎం పాత్రలో కనిపిస్తే మీ రియాక్షన్ ఏంటి? కొరటాల శివ ఈసారి ఏ సామాజిక అంశాన్ని టచ్ చేయబోతున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.